అందరికీ హాయ్. మా ప్రయాణం హ్యాపీగా జరగాలని మా ఊరి దైవం కోటమచ్చిమ తల్లి అమ్మవారి దగ్గర గట్టిగా మొక్కుకొని మా జర్నీని ప్రారంభిస్తున్నాము. ఇప్పుడు సమయం ఉదయం 7 గంటలు అవుతుంది. ఇక జర్నీ ప్రారంభిద్దాం. మేము భద్రాచలం దగ్గరలో ఉన్నాము. మంచు పడతా ఉంది. వాతావరణం చల్లగా కూల్గా ఉంది. చాలా బ్యూటిఫుల్గా ఉంది. మేము భద్రాచలం దాటాము. ప్రస్తుతం కోనవరం దగ్గరలోను. ఇది కోనవరం మించి. ఈ కోనవరం మించి శబరి నది మీద ఉంది. ఇక్కడ నుంచి లొకేషన్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. మీరు కూడా ఈ సీనరీస్ ఒకసారి లుక్ వేయండి. పాపికొండలు చూడడానికి వెళ్ళే దారిలో ఉన్న లొకేషన్ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. అన్ని మిర్చి తోటలు, పొగాకు తోటలు మంచి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. స్వచ్ఛమైన ఆక్సిజన్ మనకి ఇక్కడ లభిస్తుంది. మా పిల్లలు కూడా తోటలో చూసి ఇక్కడ ఫోటో దిగుదామని ఆడుకుందాం అంటే ఆపాము. వెళ్ళి పొగాకు తోటలు వెళ్ళి కొంచెం ఆడుకుంటున్నారు మా పిల్లలు. వావ్, లొకేషన్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా. ఈ గుట్టల నుంచి జర్నీ వేరే లెవెల్లో ఉంది. చూడండి ఎంత బాగుందో ఈ లొకేషన్. వావ్, సో బ్యూటిఫుల్. దగ్గరకు వచ్చేసాము. ఇంకొక 30 నిమిషాల్లో మనం పాపికొండలు బోటింగ్ పాయింట్ దగ్గరికి వెళ్ళిపోతాము. ఇది గోదావరి. చూసారు ఎంత బ్యూటిఫుల్గా ఉందో గోదావరి. ఇక్కడ నుంచి మన జర్నీ ఒక 20 నిమిషాలు పడుతుంది. 20 నిమిషాలు మనం గోదావరి రోడ్డు నుంచి జర్నీ చేయాల్సి ఉంటుంది. చూడండి గోదావరి ఎంత బ్యూటిఫుల్గా ఎంత బాగుందో. కొండలు బోటింగ్ పాయింట్ పోచవరంకి వచ్చేసాము. ఇక్కడ మనకు ట్రాఫిక్ పడింది. ఇక్కడ వెహికల్ పార్కింగ్ ఫీజు తీసుకున్నారు కాబట్టి కొంచెం స్లోగా ముందుకెళ్తున్నాయి. కొండలు బోటింగ్ పాయింట్ పోచవరంకి వచ్చేసాము. ఇదే పాపికొండలు బోటింగ్ పాయింట్ పోచవరం. 20 బోట్లకు పైన ఉన్నాయి. వచ్చిన అందరికీ టిఫిన్ అరేంజ్ చేశారు. టిఫిన్ తిని మన జర్నీని స్టార్ట్ చేద్దాం. 2 బోట్లు స్టార్ట్ అయినాయి. ఆల్రెడీ ఒక బోటు బయలుదేరి 2వ బోటు బయలుదేరి సిద్ధంగా ఉంది. మా బోట్ నుండి కూడా అనౌన్స్మెంట్ వచ్చింది అందరూ రమ్మని. బోట్ ఎక్కాము. బోటు పై డెక్లో మీకు ప్లేస్ ఈ విధంగా ఉంది. ఇందులో 80 మంది కెపాసిటీ. ప్రతి ఒక్కరికి లైఫ్ జాకెట్ వేసుకోమని చెప్పారు. అందరికి లైఫ్ జాకెట్లు ఇచ్చారు. బోట్ ఈ విధంగా ఉంది పైనుంచి వ్యూ. మా వాళ్ళకి ఎక్కడ కూర్చోవాలో అర్థం కావట్లేదు. అక్కడి నుంచి ఇటు నుంచి అటు తిరుగుతూ ఉన్నారు. బోటు స్టార్ట్ అయినది. ఇంకా బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. మా బోటు ఇంకా 2-3 నిమిషాలతో బయలుదేరుతుంది. జున్ను అమ్ముతా ఉండరు లోపల. బోట్ ఫుల్ అయింది. అనౌన్స్మెంట్ వచ్చింది బయలుదేరదామని. బోటు ఇప్పుడే బయలుదేరుతుంది. బ్యాగ్ తీసుకుంటున్నాడు బోట్ వచ్చి స్లోగా. మా బోటు మూవ్ అయింది, ముందుకు వెళ్తుంది. అందరూ ఫోటోలు వీడియోలు తీసుకుంటున్నారు. ఎవరు బిజీగా ఉన్నారు. బోటు వాళ్ళు కొన్ని సేఫ్టీ టిప్స్ చెప్పారు. అవి ఏంటో ఒకసారి మీరు కూడా వినండి. లోతైన ప్రదేశంలో జర్నీ కొనసాగిస్తున్నారు కాబట్టి అది ప్రతి ఒక్కరు కేర్ఫుల్ గా ఉండండి. అది తప్పనిసరిగా చూసుకోండి సార్. 1-2 సార్లు బ్యాక్ బోటింగ్స్ ఏదైనా కేర్ఫుల్ గా ఉండండి. పై పాకెట్ విలువైన వస్తువులు ఏమన్నా దయచేసి కింద పాకెట్ లో పెట్టేసుకోండి. అలాగే చూడండి, మనం ఇక్కడ నుంచి చూసుకుంటూ వెళ్ళిపోతున్న విలేజెస్ అన్నింటినీ రోడ్డు కానీ కరెంట్ సదుపాయం కానీ వైద్య సదుపాయం కానీ లేనటువంటి విలేజెస్ అన్ని మనం చూడబోతున్నాం. అది ప్రతి ఒక్క విలేజ్ గురించి మీకు తెలియజేస్తూనే ఉంటారు. అప్పటి వరకు మంచి మంచి సాంగ్స్ వస్తూ ఉంటాయి బ్యూటిఫుల్ గా. వావ్, ఈ లొకేషన్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. హాలిడేస్లో వస్తే మీ పిల్లలు తీసుకొని ఇలాంటి రండి. సూపర్ ఉంది. వావ్, ఈ కనిపిస్తున్న విలేజ్ వచ్చేసి పోచవరం. ఈ విలేజ్ వరకు రోడ్డు మార్గం ఉంది. ముందు వచ్చే విలేజ్లో దేనికి రోడ్డు మార్గం లేదని బోటు వాళ్ళు మనకి చెప్పారు.
మా వాళ్ళు టాప్ నుంచి కింద డెక్లోకి వచ్చారు. డెక్లో ఆడుకుందామంటున్నారు. కొంచెం ఆడుకున్నారు కింద డెక్లో ఈ విధంగా ఉంది. భోజనాలు కూడా మధ్యాహ్నం ఇక్కడ ఏర్పాటు చేస్తారు. మా బోట్ ఇప్పుడు పేరంటాలపల్లి దగ్గరకు వచ్చింది. మమ్మల్ని పేరంటాలపల్లిలో దింపారు. పేరంటాలపల్లిలో వెదురు బొమ్మలు తయారు చేసిన వివిధ రకాల బొమ్మలు ఉన్నాయి. బొమ్మలు చూడడానికి చాలా మంచిగా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఈ బొమ్మల యొక్క రేటు 50 రూపాయల నుంచి ఉన్నాయి, కానీ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. మీరు కూడా చూడండి బొమ్మలు ఎలా ఉన్నాయి. ఇక్కడ ఒక పురాతనమైన శివాలయం ఉంది. శివాలయంలోనికి వెళ్ళాలంటే ముందు శివాలయం పైన గుట్ట నుండి వచ్చే వాళ్ళ కడుక్కొని వెళ్ళాలి. ఈ వాటర్ చాలా చల్లగా ఉన్నాయి. ఇదే శివాలయము. లోపలికి వెళ్ళి మేము దర్శనం చేసుకుని వచ్చాము. గుడి లోపల వీడియో కానీ ఫోటో కానీ తీయొద్దని చెప్పారు కాబట్టి గుడి లోపల మీకు చూపించలేకపోయాను. గుడి యొక్క బయట వాతావరణం ఈ విధంగా ఉంది. ఇక్కడ ప్లాస్టిక్ వస్తువులు ఏమి పడేద్దని ఫారెస్ట్ వారు ఒక డిస్ప్లే బోర్డు పెట్టారు. వచ్చాము. ఇక్కడ శివుని దర్శనం అయిపోయింది. పేరంటాలపల్లి నుంచి రిటర్న్ వెళ్తున్నాము. అన్ని బోర్డులు ఇక్కడికి వచ్చి ఉన్నాయి. చూడండి ఒకసారి పేరంటాలపల్లి లొకేషన్ ఏ విధంగా ఉన్నదన్నది. ఇది పాపికొండల శివర్ పాయింట్. ఇక్కడ నుంచి మన బోట్ వెనక తిరుగుతుంది. ముందు వెళ్తున్న బోట్ రాజమండ్రి వచ్చిన బోటు, అది రాజమండ్రి వైపు వెళ్తుంది. కింద డెక్కలు ఎవరు ఉండొద్దు, అందరు టాబ్లెట్కి రమ్మని అనౌన్స్మెంట్ చేశారు. పైన టైం ప్రోగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి అందరు పైకి రమ్మన్నారు. పైకి వెళ్తున్నాం. మీరు కూడా చూడండి ఏ విధంగా ఉన్నాయని. సినిమా పాటగా డ్యాన్స్ చేస్తున్నారు. వీళ్ళ డ్యాన్స్ సూపర్గా ఉంది. కొన్ని ఫన్నీగా కవర్ చేశారు. చూస్తాను చూడబుద్ధి అవుతుంది వీళ్ళ డ్యాన్స్. కాపీ రైట్ అవుతుందని మీకు సినిమా పాట ప్లే చేయట్లేదు. పిల్లలందరినీ పైకి డ్యాన్స్ మీద పిలిచారు. డ్యాన్స్ ప్రోగ్రామ్ పెడదాం వాళ్ళు అందరూ డ్యాన్స్ చేయమన్నారు. వాళ్ళు చెప్పిన విధంగా డ్యాన్స్ చేయమని చెప్పారు. ఇది ఫన్నీగా ఉంది. చూస్తాను చూడబుద్ధి అవుతుంది. డ్యాన్స్ పిల్లల డ్యాన్స్ క్లాప్స్ కొట్టి డ్యాన్స్ స్టార్ట్ చేశారు. పెద్దవాళ్ళందరినీ పైకి పిలిచారు. వీళ్ళతో ఫన్నీగా డ్యాన్స్ చేయించారు. ఇది కూడా చాలా ఫన్నీగా ఉంది. మేము చెప్పినట్టుగా వేయాలని కింద చెప్తా ఉంటే ఆ విధంగా డ్యాన్స్ చేయమని చెప్పారు. ఇది చాలా ఫన్నీగా ఉంది.
మేము వచ్చేసాము. పోచవరం బయట పాయింట్కి తిరిగి స్టార్టింగ్ పాయింట్కి వచ్చేసాము. వచ్చేటప్పుడు ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ వల్ల మేము అసలు టైం అయితే లేదు, త్వరగా వచ్చేసాము అనుకున్నాము. కానీ ఎంటర్టైన్మెంట్ చేసిన వాళ్ళకి బోట్ ఉంటే జీతాలు ఇవ్వరంట. వాళ్ళు ఇక్కడ వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసి అమౌంట్ తీసుకుంటారు. వచ్చిన వాళ్ళతో వచ్చినంత అమౌంట్ ఇవ్వని అడిగారు. వచ్చిన వాళ్ళతో వచ్చినంత అమౌంట్ ఇచ్చారు. కానీ ఎవరిని బలవంతం చేయలేదు. వచ్చిన వాళ్ళ దగ్గర అమౌంట్ తీసుకున్నారు వాళ్ళు. ఇంతటితో పాపకొండ బోర్డు జర్నీ అయిపోయింది. బోట్ దిగుతున్నాము. దీంతో పాపకొండలో టూర్ అయిపోయిందండి.